9.5 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అరాచక పాలనతోటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఇక్కడి నుంచి వలస వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉండగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ గుంటూరు జిల్లాలో వనమ నరేంద్ర గారి నాయకత్వంలో అదేవిధంగా టీవీ రావు గారు అదేవిధంగా పాతూరు నాగభూషణం గారు వీళ్ళందరూ మార్గదర్శకత్వంలో పశ్చిమ నియోజకవర్గం ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మురుగునీటి సమస్య ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఏ రోడ్లోకి పోయినా కూడా గుంటలు పడిపోయి రోడ్లన్నిటికి కూడా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయనటువంటి దుస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా త్రాగునీరు కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు కూడా కలుషితమైనటువంటి నీరు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ద్వారా వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే చెత్త మీద పన్ను వేస్తున్నటువంటి ఈ చెత్త ముఖ్యమంత్రి కనీసం ఆ పారిశ్రామికులు ఎవరైతే కార్మికులు ఉన్నారో పారిశుద్ధ కార్మికులు వారందరికీ కూడా కనీస అవసరాలైన జీతాలు కూడా పెంచకుండా వారందరూ కూడా మొన్నటిదాకా సమ్మె చేసేటటువంటి పరిస్థితి మన గుంటూరు నగరంలో కూడా చూసాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో వచ్చేది ఖాయం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి, ఆదరించాలి. అప్పుడు ఇక్కడ కూడా రామరాజ్యం స్థాపితమవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి కూడా చేరవేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.